మూవీ స్టార్టింగ్లో షైనీ అనే మహిళను చూస్తాం. షైనీ ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫోన్లో మాట్లాడే వ్యక్తి పేరు కిరణ్. అయితే కిరణ్ షైనీ హస్బెండ్ కాదు. షైనీ హస్బెండ్ సిటీలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటాడు. షైనీ మాత్రం తన అత్త మామలు మరియు తన కొడుకుతో ఇక్కడే చిన్న ఇంట్లో ఉంటుంది. పెళ్లికి ముందు షైనీ కూడా జాబ్ చేసేది. కానీ పెళ్లి తర్వాత వాళ్ళ అత్తను చూసుకోవడం కోసం జాబ్ మానేస్తుంది. వాళ్ళత్త గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమై ఉంటుంది. ఆమె మాట్లాడలేదు, కొంచెం కూడా జరగలేదు. కాబట్టి ఆమెను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. అయితే షైనీ ఫోన్ మాట్లాడుతుంది తన భర్తతో కాదు, తన లవర్ కిరణ్తో. చాలా రోజులుగా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఎవరికీ తెలియకుండా కలుస్తూ ఉంటారు. కిరణ్తో అఫైర్ పెట్టుకుని తన హస్బెండ్ని మోసం చేస్తూ ఉంటుంది. అయితే కిరణ్ ఈరోజు ఇంటికి వస్తానని అడుగుతాడు. అందుకు షైనీ నాకు పీరియడ్స్ 3 డేస్ తర్వాత పిలుస్తాను అని చెప్తుంది. ఇంకా కిరణ్ కూడా చేసేదేం లేక రొమాంటిక్గా డిస్కషన్ పెట్టి దాంతోనే సరిపెట్టుకుంటాడు. వాళ్ళ అత్తను చూసుకోవడం కోసం ఒక కేర్ టేకర్ ఉంటారు. ఈ కేర్ టేకర్ 24 గంటలు ఆమెతో ఉంటూ తినిపించడం, వాష్ చేయడం, టాబ్లెట్స్ ఇవ్వడం ఇలాంటివి చూసుకుంటూ ఉంటుంది. షైనీ మామ పేరు కుటిచ్యాన్. కుటిచ్యాన్ కూడా తన వైఫ్కి సేవలు చేస్తూ ఉంటాడు. ఆమె మాట్లాడుతూ ప్రేమగా చూసుకుంటూ సాధ్యమైనంత టైం ఆమె దగ్గరే గడుపుతూ ఉంటాడు. అయితే కుటిచ్యాన్కి ఒక ఐ సరిగా కనిపించదు, అలాగే గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుంది. ఆ సమయంలో కరోనా లాక్డౌన్ రావడంతో కేర్ టేకర్ జీతం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను రాకపోతే వేరే కేర్ టేకర్ని చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే కేర్ టేకర్ వెళ్ళిపోవడంతో వేరే కేర్ టేకర్ కోసం ట్రై చేస్తుంది. కానీ కరోనా వలన ఎవరూ రారు. ఇంకా ఏం చేయలేక షైనీనే తన అత్తకు అన్ని పనులు చేస్తుంది. కుటిచ్యాన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే అన్ని పనులు చేయడం వలన షైనీ బాడీ మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది. షైనీకి బాగా కోపం వస్తుంది. ఇష్టం లేకపోయినా ఆ పనులు చేస్తూ ఉంటుంది. తన అత్త దగ్గర వస్తున్న స్మెల్ వలన సరిగా ఫుడ్ కూడా తినలేకపోతుంది. అలా జరుగుతున్న సమయంలో కిరణ్కి ఫోన్ చేసి ఈరోజు నా కొడుకుని మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలి వస్తాను అని చెప్తుంది. అది విన్న కిరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే షైనీ తన కొడుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తే ఈరోజు నైట్కి కలవచ్చని అనుకుంటాడు. షైనీ తన కొడుకుని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కారులో స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తున్న దారిలో కిరణ్ తన ఫ్రెండ్స్తో రోడ్డు పైన ఉంటాడు. ఫ్రెండ్స్లో ఒక పర్సన్ షైనీని చూసి, షైనీ మంచిది కాదురా, మైకిల్ రోజు మామిడి చెట్టు ఎక్కి షైనీ ఇంట్లోకి వెళ్ళేవాడు, మైకిల్ ఇంకా చాలామంది వెళ్ళేవారని చెప్తాడు. ఆ మాటలు విన్న కిరణ్కి బాగా కోపం వస్తుంది. షైనీ అలాంటి అమ్మాయి కాదు, చాలా మంచిది అని కోపంగా చెప్తాడు. ఆ సమయంలో కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని చెప్పి కిరణ్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో షైనీకి కిరణ్ ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది. కిరణ్ తన ఫ్రెండ్ని తీసుకొని షైనీ ఇంటికి దగ్గరకు వెళ్తాడు. ఫ్రెండ్స్తో నువ్వు ఇక్కడే ఉంటూ ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వని చెప్పి తన కోసం ఓపెన్ చేసి ఉన్నటువంటి డోర్లో నుంచి ఇంట్లోకి వెళతాడు కిరణ్. షైనీ కిరణ్ కొంచెం సేపు ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ కలిసిపోతారు. అలా కొంచెం సేపు తర్వాత ఏంటి నీ దగ్గర స్మెల్ వస్తుంది అని కిరణ్ అడుగుతాడు. అందుకు షైనీ తన ప్రాబ్లం మొత్తం కిరణ్కి చెప్పి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేస్తావా అని అడుగుతుంది. అందుకు కిరణ్ ఏం చేయాలని అడుగుతాడు. మా అత్త ఎవరికీ యూజ్ లేదు, మా అత్త చనిపోతే ఆ బాధ భరించలేక మా మామ కూడా చనిపోతాడు, అప్పుడు మనం రోజు కలుసుకోవచ్చు అని చెప్తుంది. షైనీ మాటలకు కిరణ్ షాక్ అవుతాడు. నువ్వు అసలు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా అని అడుగుతాడు. అందుకు షైనీ నేను బాగా ఆలోచించాను, ఏం ప్రాబ్లం లేదని చెప్తుంది. ఇంకా ఇద్దరు చంపాలని ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి తన అత్త రూమ్కి వెళ్తారు. ఒక క్లాత్ తీసుకొని దాన్ని బాగా వాటర్లో తడిపి ఆ క్లాత్తో చంపేస్తారు. ఆ సమయంలో ముసలావిడ గట్టిగా అరవాలనుకుంటుంది, కానీ ఏం చేయలేకపోతుంది. ఏడుస్తూ చనిపోతుంది. ముసలావిడ చనిపోయిన తర్వాత షైనీ కిరణ్ మళ్ళీ వాళ్ళ రూమ్లోకి వచ్చిన తర్వాత కిరణ్ బాగా భయపడుతూ మీ అత్త చనిపోయిన విషయం రేపు అందరికీ తెలుస్తుంది, మనం ఇందులో ఇరుక్కుంటామేమో అని భయమేస్తుంది అంటాడు. అప్పుడు షైనీ కిరణ్తో అందరూ కూడా తన ఆరోగ్యం బాగాలేక చనిపోయిందనుకుంటారు. మా అత్తమ్మ చావు నార్మల్గా అనుకొని పోస్ట్ మార్టం కూడా చేయకుండా తన అంత్యక్రియలు పూర్తి చేస్తారు, నువ్వేం భయపడకు, అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుందని కిరణ్తో చెప్తుంది. అయితే అలా భయపడుతున్న కిరణ్కి ఒక డౌట్ వస్తుంది. కిరణ్ షైనీ వైపు చూసి నువ్వంతా చెక్ చేసావు కదా, నిజంగానే మీ అత్త చనిపోయింది కదా అని అడుగుతాడు. మనకి ఈ డౌట్ ఎందుకు, ఒకసారి రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుందామని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ అత్త రూమ్లోకి వెళ్తారు. షైనీ మరియు కిరణ్ వాళ్ళ అత్త రూమ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు అతన్ని బాగా చెక్ చేసి నిజంగానే చనిపోయిందని ఫిక్స్ అవుతారు. అయితే ఆ సమయంలో వాళ్ళ అత్తని చంపడానికి యూజ్ చేసిన క్లాత్ కనిపించకుండా పోతుంది. ఆ క్లాత్ కోసం రూమ్ మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడా కనిపించదు. దీనితో వాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సమయంలో షైనీ వాళ్ళ మామ పైన డౌట్ వచ్చి వాళ్ళ మామ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ వాళ్ళ మామ పడుకుని నిద్రపోతూ ఉంటాడు. షైనీ రూమ్ మొత్తం చూస్తుంది, కానీ ఎక్కడా క్లాత్ కనిపించకపోవడం వలన తానే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాను అని చెప్పి తన రూమ్లోకి వచ్చి రిలాక్స్ అవుతుంది. ఆ సమయంలో కిరణ్తో చెప్తుంది,
ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి మళ్ళీ కిరణ్తో ఫిజికల్గా కలుస్తుంది. ఇక అయితే ఇద్దరూ తమ పని పూర్తి చేసుకున్న తర్వాత కిరణ్ను ఇంట్లోంచి బయటికి పంపించేందుకు వెళుతూ ఉండగా సమయంలో కరెంటు పోతుంది. సరే ఇప్పుడు ఎవరు చూడరు అని చెప్పి ఇద్దరు డోర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ డోర్ లాక్ చేసి ఉంటుంది. దీంతో షైనీకి డౌట్ వచ్చి అన్ని డోర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది. అన్ని డోర్స్ లోపల నుంచి లాక్ చేసి ఉంటారు. ఆ సమయంలో ఇద్దరికి ఏం అర్థం కాదు. అలాగే టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇంటిపై నుంచి ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తుంది. వెంటనే షైనీ మెట్లపైకి వెళ్తుంది. అక్కడ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న సమయంలో డోర్ తనపైన పడి మెట్లపై నుంచి కింద పడుతుంది. షైనీ చేతికి మరియు తలకి గాయమవుతుంది. అది చూసి కిరణ్ షాక్తో షైనీ దగ్గరికి వెళ్తుండగా కాలు జారి కింద పడతారు. కిరణ్ కూడా కాలు బాగా గాయమవుతుంది. ఇద్దరు పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనల్ని ఎవరో ట్రాప్ చేశారని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సమయంలో మనకు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా చేసింది కుటిచాన్. తన భార్యను చంపినందుకు రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. అయితే అసలు తన వైఫ్ చనిపోయిందని కుటిచాన్కి ఎలా తెలిసిందో చిన్న ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. కుటిచాన్ నిద్రపోతుండగా తన వైఫ్ని ఎవరో చంపుతున్నట్టు తనకు పీడకల వస్తుంది. వెంటనే నిద్రలేచి తన వైఫ్ ఉన్న రూమ్లో వస్తాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ తన వైఫ్ చనిపోయి ఉంటుంది. కుటిచాన్ తన వైఫ్ని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ సీన్ మనకు కూడా చాలా ఎమోషనల్గా కనిపిస్తుంది. తన వైఫ్ చనిపోయిన విషయం తన కోడలకు చెప్తామని కోడల రూమ్ దగ్గరకు రాగా షైనీ కిరణ్ మాటలు వినిపిస్తాయి. ఆ ముసలావిడ చనిపోయిందా లేదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్ని పక్కనుండే కుటిచాన్ వింటాడు. తర్వాత షైనీ మరియు కిరణ్ వాళ్ళ అత్త రూమ్లోకి వెళ్ళగా కుటిచాన్ షైనీ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఒక ప్రొటెక్షన్ ప్యాకెట్ చూసి కుటిచాన్ కోపంతో రగిలిపోతాడు. తన కోడలే తన వైఫ్ని చంపిందని తెలుసుకున్న కుటిచాన్ ఎలాగైనా తన కోడలికి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అవుతాడు. వెంటనే తన కొడుక్కి ఫోన్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తన వైఫ్ని చంపినందుకు వాళ్ళిద్దరికీ చిత్రహింసలు పెట్టాలనుకుంటాడు. వెంటనే తన ప్లాన్లో భాగంగా వాళ్ళిద్దరికీ గాయాలు అయ్యేలా ట్రాప్ చేస్తాడు. అయితే ఆ విషయం అంతా అర్థమైన షైనీ వెంటనే కుటిచాన్ని చంపాలనుకుంటుంది. అదే విషయాన్ని కిరణ్తో కూడా చెప్తుంది. అప్పుడు కిరణ్ ఒకవేళ మనం కుటిచాన్ని చంపితే అందరికీ మనపైనే డౌట్ వస్తుందని భయంతో అంటాడు. అందుకు షైనీ వైఫ్ చనిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని క్రియేట్ చేద్దామని చెప్తుంది. అయితే ఇదంతా వాళ్లకు కనిపించకుండా కుటిచాన్ వింటూ ఉంటాడు. అయితే అక్కడి నుంచి వెళ్దామని చెప్పి షైనీ ఒక చిన్న దీపం వెలిగించుకొని ముందుకు వెళ్తూ ఉండగా ఇదంతా గమనించినటువంటి కుటిచాన్ వాళ్ళ వైపు ఒక వస్తువు విసిరేస్తాడు. ఆ వస్తువులో షైనీ చేయి మొత్తం కాలిపోతుంది. అయితే కిరణ్ షైనీ చేతికి మందు రాసి ఎలాగైనా కుటిచాన్ని పట్టుకోవాలని ఇద్దరు ఫిక్స్ అవుతారు. అయితే అదే సమయంలో కుటిచాన్ కత్తి తీసుకొని వాళ్ళిద్దరి పైన దాడి చేస్తాడు. అయితే షైనీ కిరణ్ కూడా కుటిచాన్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేస్తూ సమయంలో కుటిచాన్కి వాళ్ళకి కనపడకుండా వాళ్ళపై దాడి చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు షైనీ కుటిచాన్ బయటికి రప్పించడం కోసం నీ భార్యని కిరోసిన్ పోసి తగలపెట్టేస్తాను నువ్వు బయటికి రాకపోతే అని బెదిరిస్తుంది. అది విన్న కుటిచాన్ భయపడి బయటకు వస్తాడు. అప్పుడు కిరణ్ షైనీలు కుటిచాన్ని పట్టుకొని బాగా కొడతారు. అయితే అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళకి ఫోన్ వెళ్ళదు. అయితే కుటిచాన్ ఫోన్ టేబుల్ పైన పెట్టి మర్చిపోతాడు. ఆ ఫోన్ షైనీకి దొరుకుతుంది. ఆ ఫోన్ తీసుకొని షైనీ కాల్ లిస్ట్ చూస్తుంది. ఆ కాల్ లిస్ట్లో పోలీస్ నెంబర్ ఉంటుంది. అయితే షైనీ కిరణ్కి చెప్తుంది కుటిచాన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు, మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదేంటండి కిరణ్ ఫ్రెండ్ బయటే ఉన్నాడు కదా కాల్ చేయమంటుంది. కిరణ్ తన ఫ్రెండ్కి కాల్ చేసి ఇంట్లోకి రమ్మంటాడు. అప్పుడు కిరణ్ షైనీతో ఇల్లు లాక్ చేసి ఉంది కదా మరి ఎలా లోపలికి వస్తాడని అడుగుతాడు. అప్పుడు షైనీ కిరణ్ చెప్తుంది మామిడి చెట్టు ఎక్కి వెంటిలేషన్ ద్వారా లోపలికి రమ్మని చెప్తుంది. అది విన్న కిరణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్లో ఒక ఫ్రెండ్ కూడా ఇదే చెప్తాడు, మామిడి చెట్టు ఎక్కి చాలా మంది తన ఇంట్లోకి వెళ్తారని చెప్తాడు. అప్పుడు కిరణ్ షైనీతో నీకు నేను కాకుండా ఇంకా చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉంది కదా అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు షైనీ ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడం అవసరం లేదు, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి నుంచి తప్పించుకోవాలని అది ఆలోచించని చెప్తుంది. ఆ సమయంలో కిరణ్ ఫ్రెండ్ ఇంట్లోకి వస్తాడు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం జరిగింది అని కిరణ్ని అడుగుతాడు. అదే సమయంలో కుటిచాన్ కూడా వాళ్ళ ముందుకు వస్తాడు. వెంటనే కిరణ్ ఫ్రెండ్కి అర్థమవుతుంది ఓకే కుటిచాన్ ఇదంతా చేశాడని. వెంటనే కుటిచాన్ని చంపడం కోసం వెళ్తాడు. అయితే కుటిచాన్ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ కోసం ఒక ట్రాప్ ప్లాన్ చేసి ఉంటాడు. కిరణ్ ఫ్రెండ్ కుటిచాన్ దగ్గరికి వెళ్తుండగా అక్కడ జారి కింద పడిపోతాడు. వెంటనే కుటిచాన్ కిరణ్ ఫ్రెండ్ని కొట్టి చంపేస్తారు. ఇదంతా చూసినటువంటి షైనీ భయంతో తన రూమ్లోకి వెళ్ళిపోయి వెంటనే తన ఫోన్ తీసుకొని తన భర్తకు కాల్ చేసి ఇలా చెప్తుంది, ఇంట్లోకి ఎవరో దొంగలు వచ్చి అత్తామామని చంపేశారు, నన్ను కొడుతుండగా
నేను తప్పించుకొని నా రూమ్లోకి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నానని చెప్తుంది. నువ్వు వెంటనే పోలీసులు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ని కానీ తీసుకొని రా అని చెప్తుంది. అయితే షైనీ ప్లాన్ ఏంటంటే ఇదంతా కిరణ్ చేశాడని చెప్పి కిరణ్ని ఇరికించాలనుకుంటుంది. అయితే ఇదంతా విన్న కిరణ్ కోపంతో షైనీని కొట్టడానికి వెళ్తాడు. కిరణ్ షైనీని బలంగా తలపైన కొట్టడంతో షైనీ కింద పడిపోతుంది. మరోపక్క కుటిచాన్ తన వైఫ్ దగ్గర ఒక క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాడు. అయితే కిరణ్ కుటిచాన్ని చంపడానికి వెళ్తుండగా కుటిచాన్ ఆల్రెడీ కిరణ్ కోసం ఒక ప్లాన్ ఏర్పాటు చేసి ఉంటాడు. కిరణ్ ఆ రూమ్లోకి వెళ్ళగానే ఒక గ్యాస్ సిలిండర్ తలపైన పడి కిరణ్ అక్కడికక్కడే చనిపోతాడు. అయితే ఇద్దరు చనిపోయారని ఫిక్స్ అయిన కుటిచాన్ ఇంట్లో పవర్ ఆన్ చేస్తాడు. అయితే కుటిచాన్ ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉండగా షైనీకి మలుకు వచ్చి కుటిచాన్ని గట్టిగా పట్టుకొని కొడుతుంది. కుటిచాన్ కూడా షైనీని గట్టిగా కొడతాడు. అయితే షైనీని తప్పించుకొని తన నోట్లో ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తాడు. అదే సమయంలో అంబులెన్స్ మరియు పోలీసులు వచ్చి కుటిచాన్ని మరియు షైనీని అంబులెన్స్లో ఎక్కిస్తారు. కిరణ్ మరియు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉంటారు. అదే సమయంలో కుటిచాన్ కొడుకు అక్కడికి వస్తాడు. కుటిచాన్ వాళ్ళ కొడుకుతో నువ్వేం బాధపడకు, మీ అమ్మ డెడ్ బాడీ లోపల ఉంది, వెళ్ళి చూడు అని చెప్తాడు. అయితే రేజీ ఇంట్లోకి వెళ్ళి చూడగా ఇల్లు మొత్తం గందరగోళంతో రక్తంతో నిండిపోయి ఉంటుంది. అక్కడి నుంచి రేజీ వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ వైపు చూసి చాలా ఎమోషనల్ అవుతుండగా సినిమా ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.